10 నుంచి తెలుసు. చిన్న ఆర్గానిక్ స్టోర్ స్టార్ట్ చేశాను నేను అప్పుడు. ఇప్పుడే అంటే ఐఐటి నుంచి పాస్ అవుట్ అయ్యి సుస్థిర వ్యవసాయంలోకి రావాలి అన్న కోరికతో మోర్ ఫ్రమ్ బిజినెస్ పర్స్పెక్టివ్. ఆ రోజు నుంచి మొన్న లాస్ట్ వరకు కూడా ప్రతి దానిలో అంటే ఏ చిన్న సహాయం కావాల్సిన ఇప్పుడు మా స్టోర్ ఫస్ట్ స్టోర్ అమల గారు ఓపెన్ చేశారు, దీపకే పరిచయం చేశారు. అంటే ఎటువంటి కాంపిటీషన్ కానీ లేకపోతే మనం ఇంకో హెల్ప్ చేస్తే వాళ్ళ ముందుకు వెళ్ళిపోతారు అసలు, అంటే జీరో సెల్ఫిష్నెస్ నా లైఫ్లో చూడాలి. అండ్ ఎవ్రీ అంటే ఫ్రెండ్ లాగే ఉండేవాడు కానీ పెద్ద తర బిహేవ్ చేశాడు. మేము ఇద్దరం కలిసి ఒక రిమార్కబుల్ ప్రాజెక్ట్ చేసాం. ఐఎస్బి క్యాంపస్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో 230 acres రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రాజెక్ట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఐఎస్బి హిస్టరీ ఆన్ డిస్క్రిషన్ టెండర్ లేకుండా మాకు ఇచ్చారు. మేము ఇద్దరమే టీం, అది ఎవరికి తెలియదు. నేను దీపక్ అడిగా, దీపక్ ఇది పెద్ద ఇన్స్టిట్యూషన్ కదా ఏంటి అంటే, మీరు తీసుకోవడానికి నేను చూసుకుంటా కదా. తీసుకున్నాం. 230 ఎకరాలు. రాత్రి ఆయన ఉంటుండే, పొద్దున్న నేను ఉంటుండే, పొద్దున్న నేను ఉంటే లేకపోతే నేను రాత్రి రావాలనుకుంటుండే. మొత్తాన్ని ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినాం. ఎవరు తెలియదు, మేము ఇద్దరమే చేసినాం అది, కానీ ఫినిష్ చేసినాం. అంటే ఎంత ధైర్యం అంటే అసలు ఇంకా ఉంటే ఏమైనా చేయొచ్చు అనే ధైర్యం ఇస్తుండే. అంటే ఏమాత్రం అంటే ఏది ఆశించకుండా, అంటే ఇప్పుడు నేను అసలు మనం దీపక్ లేని లోటు తీర్చగలుగుతామా అవన్నీ కూడా నేను మాట్లాడలేను. అంటే అన్ని మ్యాచ్లు తీర్చలేము, నేను చూడలేను నా లైఫ్లో. అంటే ఒక మనిషి ఇంత నాలెడ్జబుల్ ఉండి ఈ నాలెడ్జ్ నేను అందరికీ షేర్ చేస్తే ఏం కాదు, నలుగురు ముందుకు వెళ్తారు, దాని నుంచి నాకు పైసలు అవసరం లేదు అన్న మంచి నేను చూడలేదు, చూడబోనేమో కూడా. కాబట్టి నేనేం పెద్ద పెద్ద మాటలు చెప్పను, మనం ఈ లోటు తీరుస్తామమ్మా ఏది తీర్చలేము, మా వల్ల కాదు. కానీ ఇన్స్పిరేషన్గా తీసుకొని దీపక్ చేసిన పనిలా అట్లీస్ట్ ఒక 10%, అంటే దీపక్ భుజాల మీదంగా మేము పైకి వెళ్ళినాం. లేకపోతే లేవు. అంటే నేను ఇప్పుడు చాలా పెద్ద పనులు చేసిన, ఇండియాలో టాప్ బిజినెస్ మెన్స్కి కూడా నేను ఫార్మ్స్ డిజైన్ చేసిన. దీపక్ లేకపోతే జీరో లేదంటే అసలు క్వశ్చనే లేదు, అంతటి సపోర్ట్. కాబట్టి నేను నేర్చుకున్నది ఏంటి అంటే, మా లైఫ్ టైంలో అట్లీస్ట్ దీపక్ చేసిన సర్వీస్లో ఒక 10%, అంటే అందరూ అట్లా మాత్రం కాలేము కానీ ట్రై చేస్తాం. థ్యాంక్స్.